ఏపీ 39 టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। అనంతపురం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నల్లచెరువు మండలం పోలింగ్ బూత్లను సందర్శించిన జిల్లా కలెక్టర్ మొదటి విడతలో ఉంది। సో రేపు పోలింగ్ ఉంటుంది। దానికి సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్, మిగతా స్టాట్యూటరీ కవర్స్, ఫామ్స్ అవన్నీ కూడా ఈరోజు పోలింగ్ పార్టీస్కి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది। ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది। ఫోన్ చేసుకొని వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నారనమాట। రేపు ఉదయం 6:30 నుండి పోలింగ్ అనేది మొదలవుతుంది। సో ఈసారి మనం పోలింగ్ అవర్స్ని కూడా పెంచడం జరిగింది। ఇంతకుముందు 1 o'clock వరకే ఉండేది, ఇప్పుడు 6:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు, అంటే ఒక అడిషనల్గా ఒక 2 గంటలు పెంచడం జరిగింది। ఎందుకంటే ఈ కరోనా వల్ల భౌతిక దూరాన్ని పాటిస్తూ ఓటు వేయాలి కాబట్టి ఒక 2 గంటలు అడిషనల్గా పెంచడం జరిగింది। అలాగే కదిరిలో మీ అందరికీ తెలుసు మైగ్రేషన్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది। ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేరళ కానీ లేదంటే కర్ణాటక కానీ వెళ్ళడము అటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు। అందుకని చెప్పేసి వాళ్ళని తిరిగి తీసుకొని వచ్చి ఓటింగ్లో పాల్గొనేలాగా కూడా మనం చర్యలు తీసుకున్నాం ఆల్రెడీ। సో ఎవరైతే మైగ్రేషన్ మీద వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడానికి మన డ్వామా ద్వారా అలాగే ఇతర గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళందరూ తిరిగి వచ్చేలాగా చూసాము। సో దట్ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది మనకు ఎక్కువ జరిగేలాగా అందరూ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనేలాగా చేశాము। అలాగే ఈసారి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మీరు గమనిస్తూ ఉన్నారు। ఇంతకుముందు పోలింగ్ పార్టీస్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు వాళ్ళు కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడి మెటీరియల్ తీసుకోవడం అదంతా ఉండేది। ఇప్పుడు అలా కాకుండా ఏ గ్రామ పంచాయతీది ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ వారీగా టేబుల్ అరేంజ్ చేసి వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళు కూర్చున్నటువంటి ప్లేస్కే మెటీరియల్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది। అంటే ఇంతకుముందు పెన్షన్ లాగా, ఇంతకుముందు పెన్షనర్ వచ్చి ఆఫీసర్ దగ్గరికి వచ్చి తీసుకునేవారు, ఇప్పుడు ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇస్తున్నాము। అదేలాగా ఇక్కడ పోలింగ్ పార్టీస్ని వాళ్ళని కూర్చోబెట్టేసి మా అధికారులు వెళ్ళేసి అక్కడ వాళ్ళ కూర్చున్నటువంటి టేబుల్లో మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళు కూర్చున్న ప్లేస్లోనే ఆ మెటీరియల్ కరెక్ట్గా ఉందా లేదా, అన్నీ ఇచ్చారా లేదా అని చెక్ లిస్ట్ అవన్నీ ఇవ్వడం జరిగింది। అది వెరిఫై చేసుకొని అన్నీ సక్రమంగా ఉన్న తర్వాత వాళ్ళు రెస్పెక్టివ్ రూట్ బస్సెస్లో బయలుదేరుతారు। సో ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కావాల్సినటువంటి భోజనం కానీ ఇతర వసతులకు కానీ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాము। సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము। సో ఇక్కడ కూడా మీరు గమనించే ఉంటారు, భోజనం కూడా ఎక్కడో ఒక టెంట్ వేసి దాని కింద భోజనం పెట్టడం కాకుండా ఎవరి ప్యాకెట్ అంటే ప్యాక్డ్ ఫుడ్డే ఇవ్వడం జరుగుతుంది। సో దట్ నీట్గా ఉండేలాగా అండ్ ఎవరికి ఎక్కువ తక్కువ రాకుండా ఉండడంలాగా। సో ఇది ఒక ఎంప్లాయీ ఫ్రెండ్లీ అంటే ఓటింగ్ అంటే ఎలక్షన్ జరుపుతున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఫ్రెండ్లీగా ఉండేలాగా చేస్తున్నాము। దిస్ ఈజ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ అలాగే ఓటర్ ఫ్రెండ్లీగా కూడా ఉండేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము। థ్యాంక్ యూ।